నమస్తే. వెల్కమ్ టు రాకే మీడియా. ప్రభుత్వాలు మారినా అంగన్వాడీల కథ మారడం లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ ఉద్యమాల పట్ల సానుభూతి చూపించే నాయకులు అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? కోర్టు తీర్పులను కూడా పాలకులు పట్టించుకోవటం లేదా? అంగన్వాడీల సమస్యలపై అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారసాల సుబ్బరామ గారి మాటల్లో విందాం. ఐసీడీఎస్ ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు అందులో పనిచేస్తున్న అంగన్వాడీలు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. జూలై 10 అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు, పెన్షను, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి బ్లాక్ డే నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా జిల్లా కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆందోళనలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీలకి కేంద్ర ప్రభుత్వం 2014 నుండి వేతనాలు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి వేతనాలు పెరగలేదు. ఒకవైపు అనేక పోరాటాల ఫలితంగా గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ వర్కర్లకి 24,800 రూపాయలు, హెల్పర్కి 21,300 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు అమలు కావట్లేదు. ఈరోజు మన రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించాం. ఆ సందర్భంగా 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము అని చెప్పేసి రాతపూర్వకమైన మినిట్స్ ఇచ్చారు. ఆ మినిట్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు అతీగత లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. అన్ని హామీలు అమలు చేసాము అని చెప్పేసి ఈరోజు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరికి హ్యాపీ అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎంత పని భారం పెంచారు అంటే, ఒకవైపు అంగన్వాడీ సెంటర్ నిర్వహణ, ఫ్రీ స్కూల్ నిర్వహణ, లబ్ధిదారులకి ఆరోగ్య అవేర్నెస్, వీటన్నిటి తోడు రకరకాల యాప్లు పెట్టారు. ఇప్పటికే కేంద్రం పోషణ యాప్, ఇట్లా బాల సంజీవని యాప్ తోటి ఇబ్బందులు పడతా ఉంటే, ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ చేయాల్సిన నవచేతన యాప్ కూడా అంగన్వాడీలు కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి ఈరోజు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. రెండో వైపు ఎన్నికల పేరుతోటి ఈరోజు బిఎల్ఓ డ్యూటీలు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు లేదు అని చెప్పేసి బిఎల్ఓ డ్యూటీలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్నపిల్లలకి ఫ్రీ స్కూల్ నడపాలా, ఏ పని చేయాలి అని చెప్పేసి ఈరోజు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అంగన్వాడీలు. రెండో వైపు సెంటర్ నిర్వహణకు కూడా అంగన్వాడీలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఒకవైపు గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇంతవరకు ఇవ్వట్లేదు, టీఏ బిల్లులు ఇవ్వట్లేదు. వీటన్నిటికీ అంగన్వాడీలో పెట్టుబడులు పెట్టేసి సెంటర్లు నడపాల్సి వస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్, పిఎఫ్ ఇవ్వాలని చెప్పేసి, గ్రాట్యుటీని చట్టం ప్రకారం అమలు చేయాలని, ఈరోజు పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్గా మార్పు చేయాలి. హెల్పర్ల ప్రమోషన్లకి 5 సంవత్సరాల సీనియారిటీ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలి. అట్లనే నవచేతన యాప్ను రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో అంగన్వాడీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను.